ఊర్లో ఆ కులంలో మా ఇంట్లో ఓ అమ్మాయిగా పుట్టడం నా తప్పు. వాళ్ళ గురించి తెలిసి కూడా ప్రేమించడం నా తప్పు. విష్ణుకేం కాకూడదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, విష్ణుకేం కాకూడదు. విష్ణుని జాగ్రత్తగా చూసుకో. దీనికి బ్రతికే అర్హత లేదు. ఊరందరినీ పిలవండి. చంపేయండి. నీలాంటి ఎదవల వలన అమ్మా నాన్న అనే గొప్ప పదాలకి విలువ లేకుండా పోతుందిరా. నా ఫ్రెండ్ ప్రాణాన్ని కాపాడడానికి నీతో డీల్ మాట్లాడాక ఇక్కడికి వచ్చాక అర్థమైంది, నేను కాపాడాల్సింది ఆడి ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆడు ప్రేమని, ఆడు ప్రేమించిన అమ్మాయిని, గంగని. ఎప్పుడైతే నా ఫ్రెండ్ ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసావో అప్పుడే నువ్వు నా బాధ్యత. రాయ్, నువ్వు మహా అయితే నీ కులం కోసం ప్రాణం తీస్తావు, కానీ మా గోదావరికి చిన్న పెచ్చుంది. మాది అనుకుంటే చావునన్నా కాసేస్తావు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్ని పాటికి మా వాళ్ళు వేసేసి ఉంటారు. వాడిక్కడ లేడయ్యా. నేను వచ్చిందే అని కాపాడుకోవడానికి రా, దాసుకోలేనా? నువ్వేంట్రా డ్రైవింగ్ సీట్ లో? ప్రస్తుతం నేను రథసారథి, టైగర్ మనిషిని. ఆడి ఫ్రెండ్ను కాపాడడానికి వచ్చాను. మరి అదేంట్రా? కంటిన్యూటీ. హలో, ఇనుములో హృదయం మొలిచనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. శంకర్, థ్యాంక్ యూ. ఏమై ఉంటాడు? హలో, జరగండి, లేకపోతే నిమ్మకాయలు నలిగిపోతాయి. యూజ్లెస్ ఫెలో. జై టైగర్. ఎక్కడ రావాడో? వదిలే. ఎక్కడ రావాడో? వదిలే. ఎక్కడ రావాడో? ఇక్కడున్నారా? ఇక్కడ ఏం పీకుతావ్? ఎంతమంది ఉంటే నాకేంట్రా? నా ఫ్రెండ్కి నేను ఒక్కడనే ఉన్నాను. ఇదంతా నీ వల్లే. చంపే గంగా.
చంపే గంగా, చంపే వీడిని. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావా? వీడి కూతురుని ఆలోచించాడా? ఇందాక నిన్నే చంపేపాడుగా. కులం కోసం కూతురిని చంపుకోవాలనుకునే తండ్రి నా దృష్టిలో మనిషే కాదు. ఏరా నువ్వు మనిషివా? గుంతులేస్తుందేంట్రా? అసలు ఏమెంట్లకున్నా నేను చంపడానికి 10 సెకండ్లు పట్టుతో, కానీ నేను చంపకూడదు. నిన్ను నీ కూతురే చంపాలి. ఎప్పుడు టీవీ పెట్టు, పేపర్ చదువు. కులం కోసం ఒకడు, మతం కోసం ఒకడు, జాతి కోసం ఒకడు, తెక్ కోసం ఒకడు. ఎంతమంది ప్రేమికులు చంపుతారా? మీ పిల్లలేగా, ఆలోచించరా? నీ కొడుకు ఎంతమందితో తిరిగినా ఓకే, ఎందుకంటే మగాడు కదా. అదే నీ కూతురు ఒక్కడిని ప్రేమించిందంటే చాలు, అక్క, బావ, తాత, మామ అందరి వచ్చేస్తారు. ఏ అమ్మాయి ఏం చేయలేదనేగా, ఇప్పుడు చేస్తది. కులం కోసం కూతురిని చంపబోయే తండ్రిని రివర్స్ లో ప్రేమ కోసం చంపేసిన కూతురు. రేపిదే బ్రేకింగ్ న్యూస్. దెబ్బకి లైన్ లో దిగొచ్చేస్తారు ఒక్కొక్కడు. నెక్స్ట్ టైం ప్రేమికుల మీద కత్తెట్టాలంటే ఒక్కొక్కడికి వచ్చ పడాలి. పడుద్ది. నువ్వు నరుకు, పడుద్ది. అమ్మా నాన్నల పరువు తీసేస్తున్నారు ఇలాంటి ఎదవలు. వీళ్ళ మూర్ఖత్వంతో ఇంతమందిని చంపొచ్చు, నువ్వు ప్రేమ కోసం ఒక్కడిని చంపకూడదా? 1-2 నిమిషాలు వీడిని నాన్న విషయం మర్చిపో. చంపే గంగా. చూసావుగా, చంపలేక కాదురా, కన్న తండ్రి నాగింది. ప్రేమ కోసం వాళ్ళు చావడానికి సిద్ధపడ్డప్పుడే నీకు అర్థమై ఉండాలి వాళ్ళ ప్రేమ విలువేంటో. ఏ అమ్మాయికన్నా నాన్నేరా హీరో. ఏం జరిగినా పర్ల మా నాన్న ఉన్నాడనే నమ్మకం. అలాంటి నాన్నే చంపాలనుకుంటే రాసుకో. మీ పెంపకంలో తప్పు లేకపోతే వాళ్ళ ప్రేమలో తప్పు ఉండదు. సుభాష్ గంగా, నిన్ను చంపాలనుకున్న మీ నాన్న మీద నీకింత ప్రేమ ఉంటే నీకోసం చావడానికి సిద్ధపడ్డ మా విష్ణుగాడి మీద ఇంకెంత ఉండాలి? రైట్, డీల్ క్యాన్సిల్. మా విష్ణుగాడికి నీ కూతురికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా. ఆశీర్వదించాలి, అక్షింతలేయాలనుకుంటే మాత్రమే రా. కాదు కూడదో, సంపేత్తా, నరికేస్తాననుకుంటే చావు భయం లేనోడిని మాత్రమే పంపు. ఎందుకంటే అక్కడ జరిగేది మా విష్ణుగాడి పెళ్లి, దాన్ని కాసేది వాడి ఫ్రెండ్. ఎవరన్నా అడుగు ముందుకేస్తే మీ హెడ్కి హెడ్ ఉండదు. చెప్పు. పడేయండ్రా, కత్తులు పడేయండ్రా, చంపేస్తాడ్రా, పడేయండ్రా. ఆగండి. ఎందుకు పడేయాలయ్యా కత్తులు? ఎందుకు పడేయాలి? ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా గుర్తుందా? పోయానికే ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాను. 10 మాసాలు మోసి కని పెంచిన నా కన్న బిడ్డని వేరే కులమోడిని ప్రేమించిందని, ఊరి పరువు పోతుందని నా కళ్ళ ముందే తరిమి తరిమి కొట్టి నరికి చంపేశారు. దాని శవాన్ని ఈడ్చుకొచ్చి గొప్ప ముందు పడేస్తే నేను దాన్ని చూడలేక, వీళ్ళని ఎదిరించలేక నరకం చూశాను. ఈ ఊరి పరువు కోసం నా బిడ్డ ప్రాణాలు ఇచ్చింది. ఏ ఆ ముసలాయన ప్రాణాలు ఇవ్వడా? ప్రాణాలు తీయడానికి పనికొచ్చిన నీ పౌరుషం చావడానికి ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు మాకు పరువు కావాలి, ప్రాణాలొద్దు. ఆ బాబు నిన్ను వదిలేసినా నేను నిన్ను వదలను. బాబు, నువ్వు వాడిని చంపాలనుకుంటే చంపేయి. ఆడి కోసం మేము కత్తులు తింటాం. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నీ మీద మేము కత్తులేస్తాం. ఏ నా కొడుకు అడ్డం వస్తాడో మేము చూస్తాం. సూపర్ అమ్మా, ఇదే మాట మీద ఫిక్స్ అయ్యి ఉండు. ఇంక ఊర్లో ఏ తల్లిగా నిలబెట్టదు. మీరు వెనక భయపడేంత కాలం ఇలాంటి వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి కత్తెత్తి రివర్స్ లో మాట్లాడేసరికి చూసారా, ఒక్కొక్క నా కొడుకి మాట పడిపోయింది. ఏం తాత, 80 ఏళ్ళకి నీకే ప్రాణం మీద ఇంత ఆశ ఉంటే 25 ఏళ్ళకి వీళ్ళకెంత ఉండాలి? అయినా నా చేతిలో కత్తేంటి తాత? ఇన్నాళ్ళు కులం కోసం చంపి చూసావు, కొన్నాళ్ళు బతికి చూడు తాత, మనిషిలా బతికి చూడు.
ఇదిగా ఓ ఎమోషనల్ అయిపోయి మీద పోకు పోతాడు. కాస్త సుతారంగా డీల్ చేయి. నచ్చింది. ఏంటి? నక్షత్ర. ఆ పేరు నాకు నచ్చింది. నేను కూడా కాసేపు మాడుకోవాలి. మీ రొమాన్స్ చూడలేక నేను పోయేలా ఉన్నాను రా. నువ్వు ముందు దిగమ్మా తల్లి. యు కమ్ము. ఎక్కడ దొరికాడు వీడు నీకు? అర్జెంట్ గా వాడికి కూడా పెళ్లి చేసే. పడేదేదో అమ్మాయి పడుతుంది. నువ్వు ముందు దిగమ్మా తల్లి. పేషెంట్ నువ్వు పిసికేస్తున్నావు. దిగు దిగు. థ్యాంక్స్. ఒరే ఇష్టిగా. ఒరే బావా, నేనేదో తీసుకొచ్చాను కదా, నువ్వు కమిట్ అయిపోకర్లా. నీకు నచ్చితేనే పెళ్లి. అదేంట్రా? నువ్వు మరి అమ్మాయి కూడా నీకేం తెలదు. ఆ పశువులు డాక్టర్ కూతురు శాశ్వతికి పెళ్లి అయిపోయింది కానీ దాని చెల్లి గోమతుందరా. సూపర్ అసలు. నీకు నచ్చిందా? అబ్బో ఏం వినయం, ఏం విధేయత. సూపర్. అయితే నీకే సెట్ చేసేద్దాం. అవునరా. రే, నువ్వు నన్ను అమ్మాయికుడివి అంటావే గాని నువ్వే అమ్మాయికుడివిరా. ఇప్పటిదాకా నా లైఫ్ సెట్ చేసిన చాలు. ఇక నీ లైఫ్ సెట్ చేయడం నా పూచి. శ్రీమతి గోమతి టైగర్. బాగుంది. బడి తింటారు తొందరగా.